మనవరాలని వాళ్ళందరిని చూస్తే వాళ్ళ ఫేస్‌లో చేంజెస్ వేరే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఫన్ టైమ్ అంటే మనీ ఆర్ గిఫ్ట్స్ ఇచ్చే టైమే. 3, 4 బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఇంకా మనీతో ఫన్ వేరేగానే ఉంటది. గిఫ్ట్స్ ఇచ్చే ఇంకా 3, 4 బ్రదర్స్ ఉంటే సిస్టర్స్‌కి కూడా పండుగే. బడ్జెట్ కొంచెం భారీగా ఉంటుంది కదా! మీ ఫ్యామిలీలో జరిగే ఫన్ మూమెంట్స్ కూడా ఇలా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది చిన్న ఎంజాయ్‌మెంట్ అయినా సరే మనకు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్‌ని ఇస్తుంది. ఏమైనా బాధలో ఉంటే కూడా ఈ మూమెంట్స్ గుర్తొచ్చి మనం నవ్వేస్తాం, హ్యాపీగా ఉంటాం. ఇంక ఇక్కడైతే నేను, మా చెల్లి, మా తాతయ్య, నానమ్మకి కూడా రాఖీ కట్టేస్తున్నాం. స్పెషల్ రాఖీస్ వాళ్ళకి. వాళ్ళ ఫేసెస్ చూడండి అసలు ఎలా వెలిగిపోతున్నాయో. వాళ్ళ పిల్లల్ని, మనవల్ని, మనవరాల్ని అందరినీ ఒక దగ్గర ఇలా హ్యాపీగా చూస్తే. ఇంక ఇక్కడ అసలు ఫన్ స్టార్ట్ అయింది. ఫన్ విత్ చిన్న పిల్లలు అంటే మేమే. మా తమ్ముడు చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నాడు. మా తమ్ముడు మేము ఏ పని చేసినా సరే ఆ 5 మినిట్స్‌లో అయిపోయే పనైనా వాడేమో నవ్వుపిచ్చి దాన్ని గంట అయ్యేటట్టు చేస్తాడు. అదే వాడి స్పెషాలిటీ. ఇంత హ్యాపీగా ఉన్నాం కానీ మా హార్ట్‌లో ఒక చిన్న పెయిన్. అదే మా తమ్ముడు. లాస్ట్ ఇయర్ దసరాకి ఆ దేవుడు మా చిన్న తమ్ముడిని తీసుకెళ్ళిపోయిండు. ఆ పెయిన్ అసలు మేము అస్సలు ఎప్పటికీ తట్టుకోలేని పెయిన్. వాడిని మేము నిజంగా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. ఆ దేవుడి మీద చాలానే కోపం వచ్చింది. మా బాధ, కోపం అన్నీ చూసి ఆయనకి జాలేసిందేమో. అందుకే 1 మంత్ బ్యాక్ మళ్ళీ మా తమ్ముడిని మాకు తిరిగి ఇచ్చేసిండు. చాలా డేస్ తర్వాత ఈ రాఖీ ఫెస్టివల్‌కి మా ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఉంది. మా చిన్ని అండ్ బుజ్జి తమ్ముడు ఎలా ఉన్నాడో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు చూడండి ఇప్పుడు గిఫ్ట్స్ టైం కదా! మనీ మా డాడీ, మా బాబాయ్ వాళ్ళ దగ్గర నుండి తీసుకొచ్చి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో చూడండి. ఏదో వాళ్ళే తీసుకొచ్చినట్టు. మన లైఫ్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే చిన్నప్పుడు మనకు రాఖీలు మన మమ్మీ డాడీనే కొనిస్తారు. అండ్ మన తమ్ముడు వాళ్ళకి గిఫ్ట్స్ మనకి ఇవ్వమని మమ్మీ డాడీలే కొనిస్తారు. కానీ వాళ్ళ వల్ల ఎంజాయ్ చేసేది మాత్రం మనం ఇక్కడ. అంతే కదా! మా తమ్ముడు వాళ్ళ కోసం స్వీట్స్, బాదుషా, గులాబ్ జామున్ నేనే ప్రిపేర్ చేశాను. వీడియోస్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. మా బ్యూటిఫుల్ ఫ్యామిలీతో రక్షాబంధన్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.